మనందరికీ తెలుసు. మరి దశాబ్దాల కాలంగా ఇక్కడ ఒక రైల్వే అండర్ బ్రిడ్జ్ కావాలి, అదేవిధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కావాలని చెప్పి పలు సందర్భాల్లో మరి ప్రయాణికులు, అదేవిధంగా పాదచారులు, మదనపట్టణం పౌరులు కూడా పలు దఫాలుగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, మీరు ఒక డిపిఆర్తోని రావాలని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల శాఖ మన యొక్క తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ ద్వారా పూర్తిగా ఈ పనులకు తాము సంసిద్ధంగా ఉన్నట్లుగా మంజూరు చేయడానికి మరి పాలనాపరమైనటువంటి అప్రూవల్ ఇవ్వాల్సిందిగా, మరి దానికి సంబంధించినటువంటి నిధులను కూడా సమకూర్చేటువంటి విషయాలను వివరిస్తూ ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖను కూడా నేను మీకు చూపిస్తాను. ఇందులో ప్రధానంగా మధిర రైల్వే అండర్ బ్రిడ్జ్కి, అదేవిధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి 38,10,00,000 రూపాయలను మొత్తం మంజూరీ దీనికి అవసరమైతే అని భావించింది. అందులో 34 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము భరించడానికి సిద్ధంగా ఉంది. 34 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మరి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా చాలా స్పష్టంగా లేఖలో పేర్కొన్నది. 4 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వము, అది కూడా భూసేకరణ కోసం అయ్యేటువంటి ఖర్చును మీరు సమకూర్చుకోండి, మీరు వెంటనే దీని మీద యుద్ధ ప్రాతిపదిక మీద ప్రాజెక్టును చేపట్టి దానికి సంబంధించినటువంటి పాలనాపరమైనటువంటి సాంకేతికపరమైనటువంటి అనుమతులను కనుక పంపించినట్లయితే ఈ ప్రాజెక్టు రద్దయ్యేటువంటి అవకాశం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం లేఖలో పేర్కొంది. కాబట్టి భారతీయ జనతా పార్టీగా మదర పడల తరఫున నా ఆందోళన ఒకటే, దయచేసి ఒక మంచి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వము ఉదాసీన వైఖరితో చేసుకోదనేదే నా యొక్క విజ్ఞప్తి. మదర పట్టణ ప్రజల తరఫున మన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నేను వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెంటనే అధికార యంత్రాన్ని కదిలించండి, దానికి సంబంధించినటువంటి భూసేకరణ విషయం కానివ్వండి, పాలనాపరమైనటువంటి అనుమతులు కానివ్వండి, సాంకేతిక పరమైన విషయాలు కానివ్వండి, అవి ఏవి ఉన్నా కూడా